ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఇంట్లో చేసుకునే పూజా విధానం కూడా ఒకసారి మాట్లాడుకుందాం అమ్మగారు. ఎందుకంటే అందరం మంటపాలకి వెళ్ళలేకపోతాం కదా. ఇంట్లో అసలు ఏ విధంగా మనం మొదలు పెట్టాలండి? ఏ విధంగా మొదలు పెట్టాలి? మన ఇంట్లో రాముల వారి పటం ఉంటే పటాన్ని చక్కగా అలంకరించుకోవటం, పటం అలంకరించుకుని పొద్దున్నే స్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం ఈ శ్రీరామనవమి రోజున చెప్పరు. శ్రీరామనవమి రోజు పరిశుద్ధంగా ఉండటమే, శుభ్రంగా ఉండటం, తల స్నానం చేయమంటారు. కానీ మనం ఉగాది పర్వదినానికి మాత్రం అనుకుంటాం కదండి అభ్యంగన స్నానం చేయాలని. దీనికైతే చెప్పట్లేదు, కానీ స్నానం చేయటం శుభ్రంగా, ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవటం, చక్కగా కసిన పువ్వులు అవి, వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకోవటం, పానకం కల్పించుకోవటం, శ్రీరాముడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మనకు బోలెడన్ని ఉన్నాయి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే లోకానికి అభిరాముడైనటువంటి, అంటే ఆచరింపదగిన వాడు, లక్షణాలు కలిగినటువంటి, ప్రపంచానికి ఒక దారి చూపగలిగిన శ్రీరాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాము. అలాంటి శ్లోకాలు: శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీకో నిరంతరం మంగళమాతనూతు. ఈ శ్లోకం చూడు. నిరంతరము సీతాదేవి ముఖాన్నే చూసేటువంటి శ్రీరాముడు మనని రక్షించుగాక. సీత తప్ప రెండో ముఖాన్ని చూడని తుమ్మెదట శ్రీరాముడు. తుమ్మెదలు చూడు మనకు అన్ని పువ్వుల మీద తిరుగుతాయి, కానీ సీతాముఖాంభోరం, సీతాదేవి ముఖ పద్మం అనే దాని వైపే చూసేటువంటి చెంచరీకమైన శ్రీరాముడిని తలుచుకోవాలి. ఆయన మనకి కళ్యాణాన్ని కలిగించాలి, మనకి మంచిని కలిగించాలి. ఏకపత్ని వ్రతుడు. సీత తప్ప రెండో స్త్రీకి స్థానం లేని జీవితం శ్రీరాముడు. ఇప్పుడు రాముడు ధర్మప్రభు మనకు తెలుసు. రామరాజ్యం గురించి చాలా మాట్లాడుకుంటాం. రామరాజ్యం మళ్ళీ రావాలని భావిస్తాం. అయితే మనకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఆవిడ అగ్ని ప్రవేశం చేయించాడని, తర్వాత ఏమో ఆవిడ మళ్ళీ అడవికి పంపేశాడని, మరి అలా చేశాడు కదా అనుమానించాడు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడతాం. ఇవన్నీ మనకు తెలియని కథలు, మనం ఊహిస్తున్నవి. సీతాదేవి అగ్ని ప్రవేశం శ్రీరాముడు చేయించలే. నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని రాముడు చెప్పలేదు, తనే నిరూపించుకోవటానికి చేశారు. ఆయన ఏం చేశాడంటే, నువ్వు నా భార్యవి, నాతో ఉండగా నిన్ను ఒకటి తీసుకెళ్లిపోయాడు, నిన్ను రక్షించడం నా బాధ్యత. భర్త అన్నవాడు భరించువాడు, రక్షించువాడు కూడా. నేను నిన్ను నాతో తీసుకొచ్చా, నిన్ను రక్షించాలి కాబట్టి నిన్ను రక్షించాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆవిడ భర్త దగ్గరికి తప్పిస్తే ఇంకెక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు. అందుకని తన పాతివ్రత్యాన్ని తను నిరూపించుకుంది, అంతే తప్ప ఆయన చెప్పలేదు. ఆయన అగ్ని ప్రవేశం చేయమని ఆయన అనలేదు, చెప్పలా. మనం రేపు రామాయణం, సంపూర్ణ రామాయణం చేస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడింది. మనకి రామాయణం ఎలా తెలుసు? వాల్మీకి ద్వారా. అంతే. ఆ తర్వాత ఇంకా బోల్డ్ రామాయణాలు పుట్టినాయి. బోల్డ్ అని వాళ్ళు రకరకాల రాసిన వాళ్ళు వాళ్ళ స్వకపోల కల్పితాలు, వాళ్ళ నోట్లో పుట్టిన కథలు ఎన్నైనా చెప్తారు. కానీ రామాయణానికి మనకి ఆధారం వాల్మీకే కదా. వాల్మీకంలో ఇలాగే చెప్పబడింది. తర్వాత కాలంలో ఆమెను పంపేసిన కారణం ఏంటంటే, ఆయన అప్పటికి చక్రవర్తి అయ్యాడు. ప్రపంచమంతా ఇలాంటి మాట అనుకుంటోంది కాబట్టి సీతా పరిత్యాగం జరిగింది. ఆ పరిత్యాగం కూడా ఆవిడ నేను అడవులకు వెళ్ళదలుచుకున్నాను అని చెప్పింది, ఋష్యాశ్రమానికి వెళ్ళదలుచుకున్నానంది. అందుకని పంపించాడు. ఆయన పరిత్యజించి అవమానించి అనుమానించి చేసింది అయితే లేనే లేదు. అయినా కూడా పోనీ ఆవిడ వెళ్ళిపోయింది, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నట్టుందా కథలో? ఎక్కడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు సీతను పరిత్యజించాడు, అవమానించాడు అని అనకూడదు. ఇప్పుడు అవమానం అంటే ఏంటి? ఆమెను పంపేసి ఈయన ఇంకో పెళ్లి చేసుకుంటే అవమానించినట్లు. ఆ పని జరగల. కాబట్టి వాటి మీద పైగా ఏంటంటే, ఈ సీతారాముల చరిత్రను ఋషి చెప్పినటువంటి విషయం. అప్పుడు జరిగింది ఆయన చెప్పాడు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు ఆయన ఏం చెప్పాడు, అసలు ఇది ఏం జరిగింది అనేది తెలుసుకుని మాట్లాడచ్చు. మనం మధ్యలో చూసిన రకరకాల వ్యవహారాలను బట్టి మనం మాట్లాడేసేయకూడదు కదా, మూలంలోకి వెళ్ళాలి కదా. మూలంలోకి వెళ్లే ప్రయత్నం చేయాలంటే వాల్మీకి రామాయణానికి ప్రత్యక్షంగా అదే నిదర్శనం, చదువుకోవాలి. అప్పుడు చెప్పబడిన కారణం వేరు. అయితే ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసాము నీళ్ళలో. అవునండి. కొంచెం ఏలక పొడి, మిరియాల పొడి. చేయి పెట్టకుండా చేయగలిగే సమర్థత ఎవరికైనా ఉంటే చక్కగా చేసుకోండమ్మా. పానకం నేను చేయి పెట్టాను కాబట్టి మీరు కూడా పెట్టాలని అనుకోవద్దు. ఇవాళ రేపు బెల్లం ఎలా ఉందంటే, అది బాగా నలిపితే గానీ నలగదు. చేతులకి క్రీములు గీములు అవన్నీ ఉంటే మాత్రం చేయి పెట్టబోకండి. నేను చాలా జాగ్రత్తగా చేయి కడుక్కుని ఈ పని చేస్తున్నాను.
మనం మిగిలిన వాళ్ళకి ప్రసాదంగా ఇస్తాం కదా, అవును ప్రధానంగా దేవుడికి సమర్పించేటప్పుడు రుచి చూడకూడదు. అవునండి. కాబట్టి కొంచెం బెల్లం ఇతోధికంగా వేసుకుంటే, తర్వాత పైగా పానకంలో బెల్లం తక్కువైందని పాయసంలో వేసుకున్నట్టుగా పంచదార వేసుకోకూడదు. ఆ, నైవేద్యం చేసి కేవలం పెట్టిన తర్వాత- బెల్లంతోనే చేసుకోవాలి. అంటే నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ దానికి రిపేర్ చేయకూడదు అంటారు. ఆహా, కాబట్టి మనం ఏం చేయొచ్చు, ముందుగానే కొంచెం ఎక్కువగా కాస్త రంగు కనపడేలాగా ఈ పానకపు రంగు ముదురు రంగులోకి రావాలి. బెల్లాన్ని మనం తడపంగానే ఒక రకమైన రంగు అంటూ వస్తుంది మనకి చేతిలో, కంటే ఇలా నలిపామనుకోండి ఎలా వస్తుంది అది, మన చల్మిడి రంగులోకి వస్తుంది. అవును. అట్లా కొంచెం ముదురు రంగులోకి పానకం వస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లో మనం ఉదయమే పానకం వడపప్పు రెడీ చేసుకుంటాం కదా రెడీ రమ్మగారు. చేసుకుంటాము. దీంతో పాటు మీరు పాయసం చేసుకోవచ్చు. వివాహము వేడుక జరుగుతుంది కాబట్టి పాయసము, పులిహోర, బొబ్బట్లు, తర్వాత ఏమో బూరెలు లాంటివి అవన్నీ కూడా చేసుకోవచ్చు అమ్మా, మీ ఓపిక లేకపోతే. సులువుగా ఏంటంటే పాయసము, వడపప్పు, ఒక కొబ్బరికాయ కొట్టడము, కాసిన అరటిపళ్ళు, 4 పదార్థాలు. ఆ పాయసం కొద్దిగా ఏదైనా చిన్నగా తీయటి పదార్థం చేసుకుంటే అది కూడా చేసుకుని రాముల వారి దగ్గర ఈ మన ఎక్కడైతే మన దేవతార్చన జరుగుతుందో అక్కడ మన రాముల వారి పటానికి అర్చన చేసుకోవటం. ఇది రామ అష్టోత్తర నామావళి కన్నా దొరుకుతుంది, మన పుస్తకాల్లో ఉంటుంది. లేకపోతే 4-5 శ్లోకాలు వచ్చు. ఇవి రావు మనకి, ప్రత్యేకంగా చెప్పుకునే స్తోత్రం ఒక శ్లోకం ఒకటి ఉంది, అది చేద్దాం. మా అందరికి విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళే ఇవాళ రేపు చాలా మంది ఉంటారు. అయితే ఈ విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకాల్లో చెప్తారు. ఏమడిగింది, పార్వతీదేవి అడిగిందట, ఎలాగా లఘువైన ఉపాయం ఏమిటి, ఎట్లా మనం సహస్రనామాన్ని లఘువైన ఉపాయంలో చదువుకోవాలి అంటే, విష్ణువు యొక్క 1000 నామాలని సులువుగా చదువుకోవాలి. 1000 రావు మనకి, సులువుగా చదువుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ తెలుసు. అవునండి. చివరి శ్లోకాల్లో చెప్పబడుతుంది. ఏం చెప్తారు, ఉత్తర పీఠికలో ఏం చెప్తారు, పార్వతీదేవి అడుగుతుందట, విష్ణు సహస్రనామం ఇంత పెద్దది, అందరూ నామాలు అందరూ చదవలేకపోతే సులువైన మార్గం ఏమిటి అని. సులువైన మార్గం ఈశ్వరువాచ, భగవంతుడు అని పరమేశ్వరుడే ఈ శ్లోకం చెప్పాడంటారు. ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజున చక్కగా చదువుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువ సార్లు గనక మనం ఇతరులతో మాట్లాడకుండా, కనీసం అభిజిత్ లగ్నం దాకా అంటే కళ్యాణ వేళ వరకు, మన పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి కళ్యాణం అయ్యే వరకు ఆ శ్లోకాన్ని ఎక్కువ సార్లు కనుక లెక్క పెట్టుకోవద్దు. ఓపికండి మీరు 108 చేస్తాము, 8 చేస్తామంటే అదంతా మన ఇష్టం. అలా గనక చదువుకుంటే ఎక్కువ సార్లు రామనామం చేసిన ఫలితం వస్తుంది, సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది. రాముల వారి పుట్టినరోజు మరియు కళ్యాణోత్సవం జరిగే రోజున అంటే పర్వదినాన మనం చదువుకోవటం వల్ల ఇతోధికమైన పుణ్యఫలం లభిస్తుంది. శ్లోకం చెప్దాం, అందరికీ తెలిసిందే, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఎంత స్పష్టంగా చెప్పారంటే, రామనామాన్ని గనక చెబితే అది సహస్రనామానికి తుల్యమైనది. ఆ శ్లోకంలో చెప్పింది అదే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే, అమ్మ ఓ మనోరమ అంటే ఈ అమ్మవారికి చెప్తున్నారు పార్వతీదేవికి, ఇది సహస్రనామానికి తుల్యమైనది, మూలమైనదండి, అంటే సమానమైంది. రామ అనేది చెప్పుకుంటే సహస్రనామాలు చెప్పినట్టుగా. అందుకని మన వాళ్ళు చూడండి, చిన్న పొరపాటు అయ్యో రామ అంటారు, అయ్యో దేవుడా అంటారు, రామ అంటారు, మర్చిపోయామా అయ్యో రామ, పొరపాటు జరిగితే అయ్యో రామ. అది మనకి అలవాటు చేసేసారు పెద్దవాళ్ళు. ఎక్కువ సార్లు అనడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది, అంతే. అద్భుతం కదా రమ్మగారు. పానకం అయిపోయింది. నెక్స్ట్ మనం వడపప్పు తర్వాత దీంతో పాటు వడపప్పుకి పెద్ద క్రియా విన్యాసం ఏమీ చేయక్కర్లేదు. ఓ గుప్పెడు మన ఇంట్లో ఉన్న సభ్యులు మనం ప్రసాద వినిమయం ఎంత చేయగలమో అంత పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టండి. నీళ్ళు మంచినీళ్ళతోటి శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టడం. ఈ మనం ఎప్పుడైతే నైవేద్యం పెట్టుకుంటామో పూజప్పుడు ఆ నీళ్లు వడబోసేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుని దాన్ని నివేదన చేసేస్తే సరిపోతుంది. దాంతో పాటు అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, ఇంకా పాయసం గీసం మీరు చేయగలిగితే మీరు చలిమిడి చేస్తాను, ఉండ్రాలు చేస్తాను, ఏం చేయాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు, మన ఓపిక ఉన్నట్టుగా శక్తి ఉన్నంత మేరకి చేసుకుంటాం. అయితే రమ్మగారు, ఇప్పుడు ఆలయాల్లో చేస్తారు, మంటపాల్లో కళ్యాణం నిర్వహిస్తారు కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే కళ్యాణం మన ఇష్ట ప్రకారం ఒక పురోహితుడిని పిలిచి కళ్యాణం చేసుకోవచ్చు. మేమేం చేస్తామంటే పురోహితుడిని పిలుచుకోలేము, నేను చేసే విధానం చెప్తాను. బాలకాండలో ఈ రామాయణం, ఈ సీతారామ కళ్యాణ సర్గ ఒకటి ఉంది.
ఆహా. సీతారామ కళ్యాణ సర్గం చదువుకోవటమే. ఇప్పుడు మనకు చూడు పెళ్లిళ్ళకి మన కళ్యాణం చేసేటప్పుడు బోల్డ్ అంత విధి విధానం కనపడుతుంది, మన వివాహాలు చేసినట్టే. అవును. ముందు సూత్రధారణ, తర్వాత ఏమో తలంబరాలు పోయటాలు చూపిస్తారు. అదొక ప్రత్యేకమైన ఘట్టం కదా మనకి. కానీ ఈ సీతారామ కళ్యాణం వాల్మీకి చెప్పిన దాంట్లో అయితే అంత పెద్ద ఘట్టంగా ఏం ఉండదు, ఈజీగానే సింపుల్ గానే ఉంటుంది. అయితే జనక రాజర్షి ఈ రాముడికి చెప్తాడు, ఈయన్ సీత మమ సుత సహధర్మచరీతవా అని చెప్తారు. ఈ అమ్మాయి సీత, ఈ అమ్మాయి చెయ్యి అందుకో అని. అట్లాగే లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి కూడా ఊర్మిళ మాండవి శృతి కీర్తుల చేతులు అందించిన శ్లోకాలు చెప్పబడతాయి. వివాహ వేదిక ముగిసింది అని చెప్తారు. ఒక కళ్యాణ ఘట్టం, శివధనుర్భంగము, సీతా కళ్యాణము. ఈ మధ్యలో ఏం చెప్పబడుతుందంటే దశరథ మహారాజుని పిలిపించటము. అంటే రాముడును లక్ష్మణుడు శివధనుర్భంగం దగ్గర ఉన్నారు, తండ్రి లేరు కదా. ఇలా మా పిల్లవాడికి ఇస్తాము అని చెప్పి వీళ్ళు కబురు చేస్తే దశరథుడు రావటము. తర్వాత దశరథ వంశవర్ణన, జనక రాజర్షి వంశవర్ణన, ఒక మొత్తం అధ్యాయం అంతా అదే ఉంటుంది అనమాట. ఒక కాండ, ఒక సర్గ అంతా. ఈ మధ్యలో సర్గను వదిలిపెట్టి శివధనుర్భంగము, సీతా కళ్యాణం రెండు చదువుకుంటాను నేను. ఆ కళ్యాణం దగ్గరికి వెళ్ళలేకపోతాం, టీవీలో కనపడుతుంటుంది, అది చూసినా కూడా ఇది మనం ఇంట్లో చేసుకోవాలి, ఇది చదువుకోవటం. ఒకవేళ మన దగ్గర తెలుగు రామాయణం పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, దాంట్లో నుంచి కూడా చాలా పుస్తకాలు దొరుకుతున్నాయి. ముప్పులూరు కామేశ్వరరావు గారు చాలా అద్భుతంగా రాశారు, అది చాలా బాగుంటుంది. శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రామాయణం రాసినది, ఉషశ్రీ గారి రామాయణం, మొల్ల రామాయణం ఒకటి విన్నాను. మొల్ల రామాయణం అంటే మళ్ళీ అవన్నీ పద్యాల రూపంలో ఉంటాయి. కథ సామాన్య భాష కదంటారా, కొంచెం గట్టిగా చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మామూలు కథగా చదువుకునేటప్పుడు మనం ఇలా చదువుకోవచ్చు కదా, మామూలు రామాయణం చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. సీతా కళ్యాణ ఘట్టాన్ని ఎవరు రాసింది దొరికినా సరే చక్కగా చదువుకోవచ్చు. కేవలం కళ్యాణ గాథని మనం చదువుకోవటం అనేటువంటి ఒక మహత్తరమైన విషయం. అంతే, అది చదువుకోవటం. మనం కళ్యాణాన్ని విన్నాము, చూసాము, చదివామంటే సంతోషంగా ఉంటుంది కదా, ఆ సంతోషాన్ని పొందటం ఈ సులువైన మార్గం. నాకంటే సంస్కృతం వచ్చు, నేను వాల్మీకి రామాయణం చదువుకుంటాను. రాని వాళ్ళు సంస్కృతం రాకపోయినా వాల్మీకి రామాయణం చదువుకోవచ్చండి, ఏం మొహమాటమే లేదు. కొంచెం అక్షరాలు తప్పులు రాకుండా చూసుకోండి అంతే. చదివేటప్పుడు తెలుగు బాగా వచ్చినా కూడా చదువుకోవచ్చు, తెలుగు లిపిలో ఉన్నవి మనకి దొరికేస్తాయి, చక్కగా చదువుకోవచ్చు. కళ్యాణ ఘట్టం కొన్నిటికి శ్లోకము తాత్పర్యము ఉన్నవి కనపడతాయి. శ్లోకం ఉంటుంది, కింద అర్థం తెలుస్తుంటుంది, 4-5 సార్లు చదివితే అర్థం అవుతుంది. ఆ ఘట్టం చదువుకుంటే కనుక మంచి, అంటే మనకి ఏమవుతుందంటే ఒక సంతోషం కలుగుతుంది. ప్రధానమైనది ఏంటంటే ఇది మనమే చేస్తున్న ఆనందాన్ని పొందటానికి, మానసిక ఆనందం. అంతే, భగవంతునికి కళ్యాణం, వివాహం జరగటం, అది మనం ప్రత్యక్షంగా చూస్తున్న చదువుతున్న అనుభూతిని పొందటం వల్ల ఏమవుతుంది, మనకు రాబోయే కాలం మరింత పాజిటివ్ గా వెళ్తుంది. అంతే. పానకం అలాగే వడపప్పు సిద్ధమైపోయినాయి, స్వామివారికి సమర్పించడమే లేటు తర్వాత. సరేనండి. మధ్యాహ్నం మనం కళ్యాణం చేసిన తరువాత ఏమన్నా విధి విధానాలు ఏమన్నా ఉంటాయా రమ్మగారు? భోజనం చేసి తాంబూలం వేసుకోవటమే. అయితే ఏం చేస్తారంటే, అంటే ప్రతి పండక్కి పర్వదినానికి ఇలాంటి మాటలే చెప్పుకుంటాం. ఈ పర్వదినం రోజున దుర్భాషలాడద్దు, పోట్లాడద్దు, అబద్ధాలు చెప్పకండి. రాముడు సత్యవాది, అసత్యం ఆడడు, ఏకపత్ని వ్రతుడు. మనకు తెలిసింది, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. ఒకే మాట అంటే ఆడిన మాట తప్పని వాడు రాముడు. కనీసం శ్రీరామనవమి రోజైనా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉండండి. 1 డే. అన్ని సద్గుణాలే కదా రమ్మగారు, అన్ని మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి భర్త, మంచి రాజు, చాలా గొప్ప అన్నయ్య, అన్ని మంచి లక్షణాలే. మధ్యాహ్నం చక్కగా భోజనం చేయటమే అంటారు, అంతేనా రమ్మగారు? తాంబూలం వేసుకోవటం ప్రధానమైంది. అది మీరు ఎప్పుడు చెప్పేవి. అంటే నిత్య జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒక తప్పు మాటో, ఏదో ఒక అబద్ధమో తప్పించుకోవటానికో, అవసరానికో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది పరిస్థితుల. అయితే మనం రాముల వారి గొప్పతనం అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చెప్పుకుంటోంది ఏంటి, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య కదా. అవునండి. కాబట్టి బాణాలు లేవు మనకి, వాగ్బాణాలు మాత్రం బాగా ఉంటాయి. కాబట్టి ఈ మాటలు తగ్గించండి, అబద్ధం ఆడకుండా ఉండండి. ఒక్క శ్రీరాముడి పుట్టినరోజైనా అబద్ధం ఆడవలసి వస్తే మౌనమే శరణ్యంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. చెప్పినట్టు కాదు, చెప్పనట్టు కాదు, పర్వాలేదు, అది కొంచెం నయమే. అబద్ధం చెప్పకుండా ఉండటం, దుర్భాషలు ఆడద్దు, పోట్లాడుకోవద్దు, భార్యలని కేకలేయద్దు. భార్యలు కూడా భర్తల మాట వినాలంటే వాళ్ళకి ఒకళ్ళకే చెప్తే మిగిలిన వాళ్ళ కోపాలు వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు ఎవరితోనూ అంటే పర్వదినాల్లో అయినా కనీసం ఆ పద్ధతి పాటిస్తే మనకు బోల్డ్ అని పర్వదినాలు ఉన్నాయి చక్కగా. అంటే కొట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, ఇలా మనకి పండుగలు పర్వదినాలు చాలా ఉన్నాయి. బోల్డ్ ఎన్ని పండుగలు, ఎన్ని పర్వదినాలు, ఎన్ని ఉన్నాయి.
రాముడు పుట్టినరోజు, కృష్ణుడి పుట్టినరోజు, ఆంజనేయ స్వామి పుట్టినరోజు, అమ్మవారి పుట్టినరోజు, ప్రతి నెల అష్టమి అమ్మవారి పుట్టిన దినంగా మనం జరుపుకోవాలి పుట్టినరోజుకి. అవును. ఈ రోజుల్లో పోట్లాడుకోకుండా ఉంటే అది అలవాటైపోయి మిగిలిన అన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం మనం, మనశ్శాంతిగా. అబద్ధాలు చెప్పొద్దు, పోట్లాడుకోవద్దు. సరే మరి ప్రసాద నైవేద్యం చేసేద్దామా? అలానే రమ్మగారు, పదండి స్వామివారి దగ్గరికి వెళ్దాం. స్వామివారికి నైవేద్యం సమర్పిద్దామండి. దీపం పెట్టుకొని ముందు దీపారాధన చేద్దాం. దీపారాధనలు ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు, అందరూ ఒక జ్యోతి వెలిగించే వాళ్ళు కొంతమంది, 2 జ్యోతులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అదే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా, అంతేనండి. మన అలవాటు, మన ఇంట్లో ఏ అలవాటు ఉంటే ఆ రకంగా. మా అత్తవారింట్లో అలవాటు, అంటే నేను నాకు ఈ పద్ధతి అలవాటు అనమాట. దీపం పెట్టి కాస్త ధూపం సమర్పించి అప్పుడు పుష్పమాల అలంకరణ చేసుకుంటూ సరిపోతుంది. షోడశోపచార విధిలో పూజా విధానం చేసుకోవచ్చు అలవాటుని బట్టి. మనకు అట్లా షోడశోపచారాలు చేసే అలవాటు ఉంటే మొత్తం పూజా విధానంగా అట్లా చేసుకోవచ్చు. లేకపోతే ఈ ధూపం, దీపం, తర్వాత నైవేద్యం, పుష్పమాల అలంకరించడం, నైవేద్యము, తాంబూలము, తర్వాత హారతి ఇచ్చేసేయటం. మామూలుగా అంటారు పెద్ద పెద్ద ఎక్కువ ఇవి వేయకూడదు, అంటే ధూపం విపరీతంగా వేయకూడదు అని అంటారు స్వామివారికి అండి. ఎందుకంటే ఇప్పుడు బోర్డంత పొగబెట్టి మన నా గదిలో కూర్చోబెడితే మనకు ఎలా ఉంటుంది? రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. చిన్న రాముల వారికి కూడా నైవేద్యం పెడదామా? ఇవనండి. పానకము, వడపప్పు, పళ్ళు. వడపప్పు నైవేద్యం పెట్టేటప్పుడు కాస్త ఒక బెల్లం ముక్క దాని మీద పెట్టుకుంటాం. దీప ధూపాలు ఇచ్చేసాం కదా, నైవేద్యం పెట్టుకుంటాం. అలాగే ఏం చేస్తున్నాం మనం? వడపప్పు, పానకం, తర్వాత కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయ పగలు కొట్టాం కదా, కొబ్బరికాయ కొట్టాము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పళ్ళు, నివేదన. పాయసాలు అవి చేయగలిగిన వాళ్ళు చక్కగా చేసుకోవడం, లేకపోతే కొందరు పరీక్షించాము సమస్తంతో వస్తాం. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, అమృతాపదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే పునరాచమనీయం సమర్పయామి, నమస్కరోమి. నైవేద్యం తర్వాత తాంబూల సమర్పణ చేస్తాము. తాంబూలాలు మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, పెట్టట్లేదు కాబట్టి తాంబూలానికి ఒకవేళ తాంబూలం లేకపోతే అక్షింతలు తాంబూలంగా సమర్పించుకోవచ్చు. అయితే ప్రతిదానికి అక్షింతల సమర్పణ చేయకూడదు. అత్యవసరమైనప్పుడు, తాంబూలం లేనప్పుడు అక్షతలు చూపించవచ్చు. తాంబూలార్థం, తాంబూలాల కోసం అన్నమాట. హారతిద్దామా? గంట పుణ్యశ్లోకాయ మంగళం. హారతి తీసుకొచ్చే. చక్కగా చేసుకున్నాం రామగారు మనం పానకం, వడపప్పు. అలాగే ఈరోజు పాటించాల్సిన విధి విధానాలన్నీ కూడాను అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా శ్రీరామనవమి పండుగని ఒక వేడుకగా జరుపుకోండి.
రామకోట ఎలా రాసుకోవాలి, ఆ రాస్తే విషయాలు వచ్చే ప్రయోజనం ఏమిటో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఉమ్, ఈ శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టి వచ్చే శ్రీరామనవమి దాకా ప్రతిరోజు నియమం తప్పకుండా శ్రీరామకోటి రాసే అలవాటుని పెంపొందించుకోండి. మీరు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు ఎవరైనా మొదలు పెట్టదలుచుకున్నా నవమి నుంచి నవమి దాకా కోటి పూర్తి చేయగలిగిన వాళ్ళు చేస్తారు. లేకపోయినా కూడా నియమంగా రోజుకొక 11 నామాలు రాయటం అలవాటు చేస్తే పిల్లలకి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వీలైనంత వరకు కళ్యాణాన్ని చూసే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగా రమ్మగారు? చూసే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం, అది కాకపోతే చదివే ప్రయత్నం అయినా చేయండి. దానివల్ల ఏంటంటే సానుకూల దృక్పథమే, భగవంతుని యందు మనకి కలిగిన విశ్వాసాన్ని చూపించుకోవటం. నమస్తే.